హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఈరోజు క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు ఈ క్యారెట్ రైస్ అనేది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. చెక్క, లవంగాయి, ఇలాచీ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెక్క, లవంగా, ఇలాచీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇది అనేది ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ ఫ్లేవరు. సో కొంచెం జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. నాకైతే బాదం పప్పు అవైలబుల్గా లేదు కాబట్టి నేను జీడిపప్పు ఫ్రై చేశాను. ఇది కొంచెం వేగిన తర్వాత పెద్దలకాయలు వేయండి ఫ్రెండ్స్. కొంచెం ఒక 2 మిర్చి వేయండి, మంట ఎక్కువ తినరు కదా పిల్లలు. కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుము అనేది దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేగింది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గాలి. ఆ మగ్గేంత ఒక 2 or 3 minutes మగ్గితే చాలా, ఎక్కువ మగ్గకూడదు క్యారెట్ అనేది. 2 or 3 minutes క్యారెట్ అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు వేసేసారు. ఫస్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఒక చిటికెడ పసుపు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఓకే, ధనియాల పౌడర్ అండ్ కారం. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇదంతా కలిపి మిక్స్ చేసి వేగిన తర్వాత రైస్ అనేది ఆల్రెడీ మనం తీసుకున్నాం రైస్. ఆ రైస్ కూడా దీనిలో యాడ్ చేసేసేయాలి. ఓకే, కొంచెం నిమ్మకాయతో పిండేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది నిమ్మకాయది. అండ్ కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్, గార్నిష్ కోసం చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఘీ వేసుకోండి. ఘీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, పిల్లలు తినడానికి ఇష్టంగా వదిలిపెట్టకుండా తింటారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మా బాబు అయితే చాలా ఇష్టంగా తినేసాడు ఫ్రెండ్స్.